నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యం కమిటీ అసోసియేషన్ ఎన్నిక. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రిజిస్టర్ యూట్యూబ్ ఛానళ్ల యాజమాన్యంతో కలిసి నల్గొండ జిల్లా నార్కట్పల్లిలోని GSR ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల అసోసియేషన్స్ నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా టైగర్ గుర్రం సంతోష్ కుమార్ PVC న్యూస్ ఛానల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్ నూతన రాష్ట్ర కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానల్స్ సమస్యల సాధన కోసం తన వంతు సహకారం అందిస్తానని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి యూట్యూబ్ ఛానల్స్ విలేకరులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను సీఎంకు నివేదించి శాటిలైట్ ఛానల్స్ విలేకరులకు ఏ విధంగానైతే రాయితీలు అందుతున్నాయో అదే విధంగా యూట్యూబ్ ఛానల్స్ విలేకరులకు కూడా అదే విధంగా వర్తించేలా కృషి చేస్తానని సంతోష్ కుమార్ తెలియజేశారు. యూట్యూబ్ ఛానల్స్ విలేకరులపై ఎలాంటి దాడులు చేసినా గానీ, వారిని కించపరిచినా గానీ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని టైగర్ పురం సంతోష్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి సుమారు 50 మంది యూట్యూబ్ ఛానల్ విలేకరులు పాల్గొన్నారు. అంటే ఏందో ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన స్టేజ్కి మా ఛానల్ తీసుకొస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేసుకుంటాం. ఛానల్ యాజమాన్యాలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 8 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించాము. మా కమిటీలో ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూట్యూబ్ ఛానల్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ కలిగిన ప్రతి ఒక్క యాజమాన్యానికి ప్రతి జిల్లాలో 2 స్టేట్ మీడియా అప్డేషన్స్ ఇవ్వాలి, 5 జిల్లా మీడియా అప్డేషన్స్ ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి జర్నలిస్టుకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించాలి. నెలకు కనీస గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. మా జర్నలిస్టు పిల్లలకు కానీ, చదువుకునే స్కూల్ పిల్లలే కానీ, కాలేజీ కానీ, ప్రైవేట్ స్కూళ్ళలో 50% రాయితీ కల్పించాలని, ఇందిరమ్మ జాగ్రత్త పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. ఇంకోటి ఏంటంటే మేము మరీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం, రోజుకి యూట్యూబ్ న్యూస్ ఛానల్ మీద అక్రమ కేసులు బనాయించడం చాలా సులువుగా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా న్యూస్ కవరేజ్ విషయంలో అనుకూలంగా రాయకపోతే ఒక విధం, అనుకూల రాస్తే ఒక విధం అని చెప్పి కక్ష సాధింపుగా ఇప్పటికీ ఎంతోమంది మా యూట్యూబ్ జర్నలిస్టు మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించిన రోజులు చాలా ఉన్నాయి. మేము ఒకటి అంటున్నాం, రాబోయే రోజుల్లో అక్రమ కేసులు బలాయించడానికి వీలు లేకుండా మేము ఇలా ఐకమత్యంగా తెలంగాణ రాష్ట్రంలో 300 న్యూస్ ఛానల్ యాజమాన్యాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైనా సరే కక్షపూరితంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు మా జర్నలిస్టుల మీద వారి యొక్క పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇచ్చినట్టయితే అక్కడ ఉన్న స్థానిక SI గారు కానీ, పోలీసు సిబ్బంది కానీ మా యొక్క కమిటీకి తెలియజేస్తే దాని ద్వారా నిజంగా ఈ నిజమా అబద్ధం అని చెప్పేసి మా యొక్క కమిటీ నిజాల కమిటీ ద్వారా మేము ఆలోచించి మీ యొక్క పోలీసు వారికి తెలియజేస్తాము. ఇంకో విషయం ఏంటంటే సీఎం గారు ఒకటే మాకు కావాల్సింది, మీ హయాంలో మా యూట్యూబ్ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంగా మాకందరికీ మేము అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో అక్రమ కేసులు అనేది లేకుండా చూసి మా జర్నలిస్టులకు అన్ని విధాలు మీరు సహాయ సహకారం ఉంటూ మీ యొక్క ప్రభుత్వాన్ని మేము వారధిగా మేము ప్రవేశపెట్టిన పథకాలను మా యూట్యూబ్ ఛానల్లో మేము ప్రజలకు తీసుకెళ్తాం. కానీ దయచేసి ఎక్కడైనా మా యూట్యూబ్ ఛానల్ మీద అక్రమ కేసులు బనాయించకుండా మీరు మాకు సహాయ సహకారం అందించి మాకు ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు టైగర్ పురం సంతోష్ కుమార్. నేను PVC న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ నేను తెలంగాణ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల కమిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా మా అందరి యూట్యూబ్ యాజమాన్యాల ఆశీస్సులతో ఏకగ్రీవంగా గత 3 రోజులుగా ఏకగ్రీవం అయ్యాను. ఈరోజు నల్లగొండ జిల్లా నార్కట్పల్లి పట్టణంలోని GSR ఫంక్షన్ హాల్లో మా యొక్క రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, నూతన కమిటీల సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో తెలంగాణలోని 33 జిల్లాల్లోని వివిధ
ముందు ముందు అది అవుపిస్తుంది అన్న ఇట్లా జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి. యూట్యూబ్ ఛానల్ ఓనర్ల జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.